హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా నబీ నేచురల్ టాక్. ఈ రోజు ఇన్స్టాంట్ గా పట్టుకునే టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపించేస్తాను, వచ్చేయండి. ఇది అప్పటికప్పుడు పట్టేసుకుని మంచిగా టిఫిన్ లోకి అలాగే అన్నంలోకి కూడా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. రండి ప్రాసెస్ ఏం చేయాలో చూపించేస్తాను. ముందుగా నేను ఒక అర కేజీ టమాటాస్ తీసుకున్నాను. వాటిని మంచిగా వాటర్ లో కడిగి ముక్కల కింద కోసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గ్యాస్ ఆన్ చేసుకుని గ్యాస్ పైన ఒక బాణీ పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ మెంతులు యాడ్ చేసుకుని మెంతుల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకుని రెండింటిని కూడా సిమ్ లో పెట్టుకుని గ్యాస్ ని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. గ్యాస్ హైలో పెట్టకండి, మాడిపోతాయి, అలాగే చేదు కూడా వచ్చేస్తాయి. సిమ్ లో పెట్టుకుని మంచిగా రోస్ట్ చేసుకుని ప్లేట్లో పెట్టుకుని చల్లారి పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టేసుకుని పొడిలా చేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకుని అదే బాణీలోని ముందుగా ముక్కల కింద కోసి పెట్టుకున్న టమాటాస్ వేసుకుని మంచిగా మగ్గనివ్వాలి. దీంట్లో ఎటువంటి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా టమాటా పీసెస్ ని బాణీలో వేసేసుకుని ఫ్రై చేసేసుకోవడమే. దీంట్లో నిమ్మకాయ సైజ్ అంతా, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును యాడ్ చేసుకోవాలి. గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మంచిగా టమాటా చింతపండు మగ్గిపోయేంత వరకు మగ్గపెట్టేసుకోవాలి. తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మంచిగా మిక్సీ పట్టేసుకుంటే పేస్ట్ లాగా అయిపోతుంది. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటాం. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్ కి తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎక్కువ వేసేయకండి, ఫస్ట్ కొంచెం వేసుకున్న తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. నేను అర కేజీ టమాటాస్ తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్ల సాల్ట్ సరిపోతుంది. అలాగే మనం ముందుగా రెడీ చేసుకున్న మెంతుల ఆవాల పొడి కూడా దీంట్లో యాడ్ చేసేసుకుంటాం. తర్వాత దీంట్లోకి ఒక 3 స్పూన్ల కారం కూడా పడుతుంది. కారం కూడా యాడ్ చేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకోవడమే. ఇప్పుడు పచ్చడి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేయండి, ఉప్పు కారాలు అవి సరిపోయినాయి లేదు. సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం పచ్చడికి తాలింపు పెట్టుకుందాం. దీనికి ఆవాలు, జీలకర్ర, మెంతులు, పచ్చిశనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, ఒక 10 దంచిన వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా కావాలి. ముందు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక మూకుడు పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి దంచుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలను వేసేసుకుని ఫ్రై అయిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత తుంచుకున్న ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకుంటాం. అలాగే కరివేపాకును కూడా 1 బై 1 యాడ్ చేసేసుకోవాలి. గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి లేదా సిమ్ లో పెట్టుకుని మంచిగా ఇది తాలింపు ఫ్రై చేయండి. హైలో పెడితే మాడిపోతుంది, చేదొచ్చేస్తుంది. ఈ పచ్చడి టేస్ట్ అనేది ఈ తాలింపులోనే ఉంటుంది. సో తాలింపు ఫ్రై అయిన తర్వాత మనం ఈ పచ్చడిలోకి తాలింపును వేసేసుకుంటాము. తాలింపు అంతా వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుని చల్లారిన తర్వాత ఒక బాక్స్ లో పెట్టుకుని ఫ్రీజర్ లో ఫ్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక 10 days వరకు నిల్వ ఉంటుంది. మీరు ఇంట్లో తప్పకుండా ఈ ఇన్స్టెంట్ టమాటా పచ్చడిని ట్రై చేయండి. అలాగే నా ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.